ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకై బహిరంగ చర్చ అవసరమని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రధాన ప్రభుత్వ వైద్యశాల నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధికి మందు లేవని, నివారణ ఒకటే మార్గమని, ఈ వ్యాధి దరిచేరకుండా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అనంత శర్మ, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రరెడ్డితో పాటు డిఎంఎండ్హెచ్ఓ సుగంధిని, సూపరింటెండెంట్ అశోక్, జైపాల్ రెడ్డి, జంగిలి శశాంక్ తో పాటు పలువురు విద్యార్థులు, ఏఎన్ఎంలు, హోంగార్డులు పాల్గొన్నారు. రాకుండా అవగాహన కార్యక్రమం చేయవలసిన ఆవశ్యకత ఉంది. దీనికి ఆల్టర్నేటివ్ మెథడ్లు చాలా వచ్చాయి, కానీ సిగ్గు విడిచి మాట్లాడే విధంగా రావాలి. సో సిగ్గు విడిచి మాట్లాడినప్పుడు, సిగ్గు విడిచి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి మహమ్మారి, ఎయిడ్స్ లాంటి మహమ్మారి వ్యాధులు మనకు దూరం అవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 1 ఇట్స్ ద ఎయిడ్స్ వరల్డ్ డే కాబట్టి దానికి రాకుండా దానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి జిల్లా వ్యాప్తంగా పిఎస్సి లెవెల్లో ఈరోజు ఏరియా హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఒకటే మీ ద్వారా నేను కోరుకునేది అంటే దీనికి అందరూ ఎలాంటి సిగ్గుకి ఎలాంటి లేకుండా వాళ్ళు బహిర్గతంగా మాట్లాడే విధంగా మాట్లాడి అన్ని తెలుసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని మరి ఎయిడ్స్ రాకుండా మరి వారి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. డిసెంబర్ ఎయిడ్స్ డే
ఇంతకుముందు చూస్తే ఇప్పటికీ చాలా తగ్గింది, పాపులేషన్లో 50% డిక్లైన్ అయింది అంటున్నారు. ఇది అవేర్నెస్, ఇలాంటి పబ్లిసిటీ వల్ల ఇలాంటి కార్యక్రమాలు చాలా అవేర్నెస్ వస్తాయి. ఒకటి మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఎవరికైతే సోకిందో వాళ్ళు నిర్భయంగా బయటకు వచ్చి, బికాస్ దిస్ ఎ క్యూర్ ఫర్ దిస్, ఎర్లీ స్టేజెస్లోనే దీన్ని డిటెక్ట్ చేసి క్యూర్ చేయించుకుంటే ఇట్స్ క్యూరబుల్. ఐ హ్యావ్ సీన్ సమ్ కేసెస్. అలానే రాని వాళ్ళు దే షుడ్ బి లిటిల్ ప్రోయాక్టివ్. ఆ ఇంజెక్షన్స్ అవి తీసుకుంటున్నప్పుడు, తర్వాత నీడిల్స్, దెన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, దెన్ మెయిన్లీ సెక్స్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళిన జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా అక్కడక్కడ చూస్తున్నాము. బట్ దిస్ ఇస్ స్టిల్ రన్నింగ్ దిస్ డిసీజ్. అందరూ కేర్ తీసుకోవాలా, ప్రోయాక్టివ్గా ఉండాలి. సో డాక్టర్స్, తర్వాత అందరూ అడ్మినిస్ట్రేషన్ అంతా కేర్ తీసుకుంటుంది. బట్ వాళ్ళు వ్యక్తిగతంగా కూడా కేర్ తీసుకోవాలి. కలెక్టర్ గారు చెప్పినట్టు సోకిన వాళ్ళు మటుకు నిర్భయంగా ముందుకు వస్తే దీనికి క్యూర్ ఉంది. ఇదేం పెద్ద స్టిగ్మా కాదు, సోషల్ స్టిగ్మా కాదు, తెలిసి తెలియకుండా కొంతమందికి వస్తుంది. సో ఎవ్రీబడి షుడ్ టేక్ ట్రీట్మెంట్. దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ దిస్. జగిత్యాల డిస్ట్రిక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఏరియా హాస్పిటల్ ఎయిడ్స్ అవగాహన ర్యాలీ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది. అంటే రోజు రోజుకి మారుతున్న ఈ జనరేషన్కి ఈ భయంకరమైన వ్యాధి నిరోధక శక్తిని ప్రాణాంతకంగా మారుతుంది. అలాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించుకోవడానికి ఈ అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీని నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రోజు రోజుకి ఈ వ్యాధి అవగాహన ఉన్నట్టయితే ప్రజలు ముందడుగు వేస్తారు. కాబట్టి ఇలాంటివి జరగాలి.